హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్। ఈరోజు వీడియోలో రవ్వతో కొత్తగా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి। తినేదానికి చాలా బాగుంటుంది। ఎలా చేయాలన్నది వీడియోలో చూద్దామండి। ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1 కప్ అంతా సన్న రవ్వ తీసుకున్నాను। మీరు కావాలనుకుంటే గోధుమ రవ్వ కూడా తీసుకొని మిక్సీ చేసుకొని వేసుకోవచ్చండి। ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్ అంతా పెరుగు వేసుకుందామండి। ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకొని ఈ మిశ్రమాన్ని గట్టిగా కలిపేసేసి మూత పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేద్దామండి। 10 నిమిషాల తర్వాత మనం వేసిన నీళ్లు మొత్తం రవ్వ తీసుకునేహిందండి। అందుకు 1/4 కప్ నీళ్లు వేసి ఒకసారి బాగా కలిపేసేసి ఇప్పుడు దీంట్లోకి 1 ఇంచు అల్లం సన్నగా తురుముకొని వేసిండాను। 2 టేబుల్ స్పూన్ అంతా బీన్స్ని సన్నగా కట్ చేసి వేసిండానండి। 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసిండాను। 1 ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసిండాను। 1/4 కప్ అంతా క్యారెట్ ని సన్నగా కట్ చేసి వేసిండానండి। 1 టేబుల్ స్పూన్ అంతా క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసి వేసిండాను। కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి వేసానండి। ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందామండి। ఈ రవ్వ మిశ్రమం కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇంత చిక్కగా ఈ మిశ్రమాన్ని కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి 1/4 టీ స్పూన్ అంత వంట సోడా వేసి బాగా కలిపేసేసి ఇప్పుడు స్టవ్ మీద మామూలుగా తిరగబాతు పెనం ఉంటుంది కదండి, ఆ పెనం పెట్టిండాను। పెనంలోకి 1 టీ స్పూన్ అంత నూనె వేసిండాను। నూనె కాగిన తర్వాత కొద్దిగా మినపప్పు కొద్దిగా ఆవాలు వేసి మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి రవ్వ మిశ్రమాన్ని వేసి ఈ పిండిని పెనానికి 1/4 భాగం అంతా వేసుకోవాలి, అంతేనండి। ఎక్కువ వేసుకున్నారంటే లోపల నుండి ఉడకదు। ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు కాల్చుకుందామండి। ఇది ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుందాము। ఇలాగే 2 వైపులా ఒక్కొక్క నిమిషం పాటు లో ఫ్లేమ్ మీద కాల్చుకుందామండి। ఇలా కాల్చుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుందాము। ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకొని ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకుందామండి। దీన్ని ఏ కారం చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది। ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।